ఈ వేడి వేడి ఎండల చల్లగా. సో లెట్స్ బిగిన్. సో గైస్, మనం ఇప్పుడు చాక్లెట్ ఓరియో మిల్క్ షేక్ చేస్తున్నాం. సో మనకు చాక్లెట్ ఓరియో మిల్క్ షేక్ చేయడానికి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే డైరీ మిల్క్ చాక్లెట్, సెకండ్ ఇంగ్రీడియంట్ షుగర్ అండ్ 3 ఓరియో ప్యాకెట్స్. సో మేమిద్దరం సిస్టర్స్ కలిసి మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాం. సో లెట్స్ సీ. స్టార్ట్. సో ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకున్నాం, ఓరియోస్ ప్లేట్ వేసుకున్నాం. చేసి మిక్సీ జార్లో వేయాలి. ఇప్పుడు మా చెల్లి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ తోటి ఏం చేయాలో చూపిస్తాం. సో గైస్, మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయితే చాక్లెట్. మనం దీన్ని ఇప్పుడు మెల్ట్ చేయాలి. రండి, స్టవ్ మీద చాలా తక్కువ ఫ్లేమ్ పెట్టి దీన్ని మెల్ట్ చేయాలి. ఇది ఆల్రెడీ హాఫ్ మెల్ట్ ఉంది ఎండ వల్ల. ఇగో మాకు ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్ అంత ఓపిక లేదు, సో ఇట్లా చేసేసుకుంటున్నాం. ఇది మా ఐడియా, మీకు పనికి వస్తే వాడండి. ఇప్పుడైతే మనం చాక్లెట్ మెల్ట్ చేసేసుకున్నాం. ఇది మిక్సీ జార్లో వేసేయాలి కట్ చేసుకొని, ఎందుకంటే చేతికి తీస్తే మెల్ట్. చూడండి, చూసారా చాక్లెట్ ఎంత కనిపిస్తుందో. మనమైతే ఇప్పుడు వేసేసాం. ఇప్పుడు దీన్ని డిస్ట్రిబ్యూట్ తీసుకోవాలి. సో ఇట్లా మనం మెల్ట్ చేసుకొని వేసేసుకున్నాం ఓరియో ఇంకా మెల్ట్ చేసిన చాక్లెట్ మిక్సీ జార్లో. ఇప్పుడు మా అక్క వచ్చి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేస్తుంది. సో మా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ షుగర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు, 1.5. మేము ఇద్దరు కలిసి పాలు మిక్సీ జార్లో వేస్తాం. ఇంకా కొంచెం పాలు. సో ఇప్పుడు మనము ఇవన్నీ వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి. ఈ బిస్కెట్ కదా పాలల్లో నానుతుంది, ఇంకా మనకి మిల్క్ షేక్ కూడా స్మూత్ అవుతుంది. ఎందుకంటే మనం కొంచెం తక్కువనే మిల్క్ యాడ్ చేసి ఇంకా దీన్ని మిక్స్ చేస్తున్నాం కాబట్టి. మిక్స్ చేయడం అయితే అయిపోయింది. మీరు కూడా ఒకవేళ ట్రై చేసి చేయొచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, 3-4 ఇంగ్రీడియంట్స్తోనే ఇది చేసేయచ్చు అండ్ చాలా బాగుంటుంది. మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. నేను ట్రై చేసి మీకు చెప్తాం, మీరు కూడా ట్రై చేయాలి. సో మేము ఇంత వేసినాము. ఇప్పుడు మా అమ్మమ్మ మిక్సీలో వేస్తుంది. సో ఇప్పుడు మా అక్క మిక్సీ కడుతుంది. టు యువర్ రైట్. చెప్పాలా?
సో అవి క్రష్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ, ఎందుకంటే మేము ఆల్రెడీ దాన్ని కీమా చేసి పెట్టినాం. అవి ఆల్రెడీ ఒక్క నిమిషం క్రష్ అయిపోయినాయి 2 minutes, ఎందుకంటే మేము ఆల్రెడీ దాన్ని కిచిడి చేసి పెట్టినాం. చూడండి దీని ఫైనల్ లుక్ అని చెప్పి, ఇదే దీని ఫైనల్ లుక్. చాలా తక్కువైంది అనుకుంటున్నారా? దీంట్లో మిల్క్ యాడ్ చేయాలి. ఇప్పుడు మాది ఫైనల్ టచ్ అయిపోయింది. బౌల్లోకి తీసుకోవాలి. స్పూన్ తీసుకో కడి. చూడండి చాలా సో మిల్క్ షేక్ చేయడం అయితే అయిపోయింది. మేము ఇప్పుడు దాని మీద ఐస్ ఇంకా చాక్లెట్ తోని డెకరేషన్ చేస్తాము. మిల్క్ షేక్ ని ఎట్లా వచ్చిందో మీరే చూడండి. మేము చేసినాక మేము టేస్ట్ చేసి అండ్ ఇంకా డెకరేషన్ కూడా చేయాలి. అందుకే ఐస్ సో మేము ఇంకొంచెం పాలు అడిగేసాం. పాలు అడిగేసినాక కలపాలి. సో మాకు ఇప్పుడు ఒక పెద్ద టాస్క్, ఈ ఐస్ ఇలా తీయాలి. తిప్పి వస్తలేదు. ఇగో హాయ్ చెప్తుంది పెద్ద. చూడు మిల్క్ షేక్ చేసిర్రు, ఎట్లుంటుందో టేస్ట్ చూసి చెప్పుర్రు. మా పిల్లలు ఇద్దరు కలిసి మిల్క్ షేక్ చేసిండ్రు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ మసాలాలు కూడా ఇప్పుడు చాలా అప్డేట్ అవుతుంది. మేము ఇప్పుడు డెకరేషన్ కోసం ఇంకొక చాక్లెట్ దాచుకుంటాం. అదే ఇది. ఈ చాక్లెట్ తోని హాఫ్ ఆఫ్ డెకరేట్ చేయాలి. ఇప్పుడు మేము డెకరేషన్ చేయాలి. సో మిల్క్ షేక్ ఈజ్ రెడీ అండ్ వీ హ్యావ్ టు డెకరేట్ ఇట్. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేను మా కజిన్ మిల్క్ షేక్ చేసినాం. నేనే ఆ కజిన్ని. So nice to have this food that I enjoy. Like that? సో ఇది మాకుండే మిల్క్ షేక్. మేము ఇప్పుడు తాగి